ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు కొబ్బరి నూజుతో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, 1 కప్పు సాయిగుళ్ళు తీసుకుని వాటర్ పోసుకుని 3 గంటలు నానబెట్టుకోండి. చూడండి, 3 గంటల తర్వాత నానిపోయి దీని వాటర్ అంతా వంపేసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. కొబ్బరి నూజు కావాల్సినవి చూద్దాం. 1 కప్పు కొబ్బరి, 1 కప్పు బెల్లం పౌడర్, యాలకుల పౌడర్. ఇప్పుడు కొబ్బరి నూజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. దాంట్లో జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత కొబ్బరి కూర వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బెల్లం పౌడర్ వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇప్పుడంతా మొత్తం కలుపుకోండి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకోండి. అంతా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోండి. ఉండలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు బూరెలు ఎలా వేసుకోవాలో చూద్దాం. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బూరెలు వేసుకుందాం. చూడండి, పిన్లో కొబ్బరి ఉండ వేసి ఇలాగ స్లోగా తీసి వేసుకోండి. ఇది చూడండి, ఇలా స్లోగా వేయండి. స్టవ్ స్లిమ్లో పెట్టుకుని వేయించుకోండి. మొత్తం అన్నీ అలా వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ టిష్యూ పేపర్లోకి తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి నూజుతో బూరెలు రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. బూరెలో నెయ్యి పోసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.